వెల్కమ్ టు వేవ్స్ మీడియా. ప్రతిపాడు మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆర్థిక సహకారంతో నిర్మించిన బహుళ ప్రయోజన సౌకర్య గోదాము ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బి రామాంజనేయులు గారితో కలిసి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ముఖ్య అతిథిగా బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని గారు మాట్లాడుతూ, నేను కూడా రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని. మా తాతగారికి బుర్రెపాలెంలో 2 ఎకరాల భూమి ఉండేది. రావిపాడులో తక్కువ ధరకు ఎక్కువ భూమి అందుతుందని అక్కడ దాకా వెళ్ళాం. చిన్నప్పటి నుంచి రైతు సమస్యలు, రైతుల ఇబ్బందులు చూసి పెరిగాం. రైతుల కష్టాలన్నీ దళారుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. రైతులు అలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రతి చోట రైతులకు ఇలాంటి గోడౌన్లు అందుబాటులో ఉండాలి. ఇవాళ భూమి ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ తనకున్న కొంత భూమిని ప్రజల కోసం దానం చేసిన దొప్పలపూడి సాంబశివరావు గారి లాంటి వాళ్ళు ప్రజల అభ్యున్నతి కోసం ముందుకు రావాలి. ఎన్నికల ముందు మేము తిరిగిన రోడ్లన్నీ గుంతలపడి దారుణంగా ఉండేవి. ఇప్పుడు అవే రోడ్లు కలకల్లాడుతున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మాకినేని పెద్దరత్తయ్య గారు, డీసీఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబు గారు, టీడీపీ మహిళా నాయకులు వందనాదేవి గారు, ప్రతిపాడు నియోజకవర్గ జనసేన నాయకులు, కోఆర్డినేటర్ కొర్రపాటి నాగేశ్వరరావు గారు తదితరులు పాల్గొన్నారు. రత్తయ్య గారు చూడండి, 2 నిమిషాలు అంటే 2 నిమిషాల్లో ముగించారు. అది ఆ రోజుల్లో ఉండేటువంటి పెద్దరికం. ఏదేమైనప్పటికీ వేదికలు అలంకరించినటువంటి పెద్దలు రత్తయ్య గారికి, రామాంజనేయులు గారికి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు గారికి, వందనాదేవి గారికి, కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసినటువంటి కల్లూరి శ్రీనివాస్ గారికి, అందరికంటే ముఖ్యంగా స్థలాన్ని దానం చేసినటువంటి సాంబశివరావు గారికి, ఉమాదేవి గారికి, ముఖ్యంగా మా తిమ్మాపురం గ్రామ ప్రజలందరికీ అభినందనలు. నేను కూడా రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని. మా తాతగారు పులిపాలెంలో వాళ్ళకు ఒక 2 ఎకరాల ల్యాండ్ ఉండేది తెనాల దగ్గర. అంటే రావిపాడు ప్రాంతానికి వెళ్తే ఈ 2 ఎకరాలు అమ్మితే అక్కడ 20 ఎకరాలు వస్తుంది. ఎక్కువ వ్యవసాయం చేయొచ్చు, అద్భుతంగా పంటలు పండించచ్చు, ఆదాయం పెంచొచ్చు అని చెప్పి నీళ్లుండి 2 ఎకరాల పొలాన్ని నమ్మి అక్కడ 20 ఎకరాలు కొన్నారు. అక్కడ పోతే నీళ్లుండవు, పంటలు పండేవి కాదు, అంతా అప్పులమయం. సో అప్పటి నుంచి కూడా రైతులు, రైతు సమస్యలు ఎలా ఉంటాయనేది తెలుసుకునేటువంటి వ్యక్తులు. మరి ఈ రోజు కూడా పంటలు పండిస్తే రైతుల చేతుల్లో నుంచి